దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నాము. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చేను అని రాయబడి ఉంది. అంటే ఈ సందర్భం మనం బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ఉన్న దినాల్లో ఎవరికి ఆయన దేవుడు అని తెలియదు. అంటే అద్భుత కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశారు, స్వస్థత కార్యాలు చేశారు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, గుడ్డి వారికి కన్ను ఇచ్చాడు. ఇవన్నీ చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అంటే ఎంత ప్రజలు ఆశ్చర్యపడినా కూడా కొందరికి ఎలా ఉంటుందని తెలుసా? అభ్యంతరం ఉంటుంది. ఓ ఈయన ఎవడు, ఈయన ఎట్లా ఇది చేస్తాడు, అట్లా చేస్తాడని చెప్పి మాట్లాడేవారు. అటు ఇటు మాట్లాడేవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడువారు ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ సందర్భంలో అక్కడ జరిగిన ఆ విషయాలన్నీ చూస్తే యేసు చాలా అద్భుతాలు చేశాడంట. చాలా అద్భుతాలు చేయడం చూసి అందరికీ ఆశ్చర్యమైంది. కొందరికి ఏమైంది? అభ్యంతరం అయింది. ఓ ఈయన ఎవరు, ఈయన వారి కుమారుడు కదా, అది కాదా, ఇది కాదా అని చెప్పి యేసు ప్రభు ఉన్నంత రోజులు ఆయన గురించి అభ్యంతరం ఉండే. అంటే అది చూసి యేసు చెప్తున్న మాట, నా విషయమై అభ్యంతర పడని వాడు, నా గురించి ఎవరెవరు అభ్యంతరం పడట్లేదో, నా గురించి ఎవరెవరు సందేహపడట్లేదో, నా గురించి ఎవరు చెడుగా మీరు మాట్లాడడం లేదో వారు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే ఆ రోజులు కానివ్వండి, ఈ రోజులు కానివ్వండి, మనము యేసు గురించి మనం అభ్యంతర పడవలసిన అవసరము లేదు. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఎవరికైనా ఆయన ఏంటి కీడు చేశాడా, లేకపోతే చెడ్డ మాటలు మాట్లాడా, లేకపోతే వారిని దూషించాడా, లేకపోతే ఏదైనా రాంగ్గా చెడుగా యేసు ఏదైనా చేశాడా? ఎవరికీ చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. చాలామందికి మేలు చేశాడు. అంటే ఆయన చేసిన అద్భుతాలు పుస్తకములు పట్టదంట. అన్ని అద్భుతాలు యేసు చేశాడు అని ఉంది. అంటే మనము అంతగా యేసు ఇక్కడ రాయబడింది, ఆయన విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను అని రాయబడి ఉంది. అంటే మనం అభ్యంతర పడకుండా ఈ రోజు వరకు కూడా మీరు కూడా యేసు విషయమే అభ్యంతర పడకుండా మీరు ప్రతిరోజు వాక్యంను ధ్యానించి వీలైనంత వరకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయనను ఘనపరిచి మహిమపరిచి మీరు జీవించినట్లయితే, అంటే మీకేదైనా మేలు జరుగుతుందేమో కానీ మీ హృదయంలో సంతోషము సమాధానం తప్పకుండా ఉంటుందండి. మా కుటుంబంలో అందరూ అలాగే ఉంటాం. ఆ రీతిగానే అందరూ సంతోషంగా మేము ఉంటున్నాం. అంటే ఏది ఉన్నా లేకపోయినా మేము సంతోషంగా ఉంటాం. ఆ రీతిగా మీరు కూడా సంతోషంగా ఉండగలరు అని మీరు నమ్మండి. మీరు దేవుని విషయంలో అభ్యంతర పడకుండా మీరు ఏం చేయాలి? మీరు మీ జీవితంలో మీరు కాపాడుకోవాలి, మీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి, మీ యొక్క ప్రేమను, దేవుని గురించిన ప్రేమ, దేవుని పట్ల ప్రేమ, దేవుని మీద ఉన్న ఆసక్తి, ఇవన్నీ మీరు బలపడుతూ ఉన్నప్పుడు మీ హృదయంలో తప్పకుండా శాశ్వతమైన ఒక ప్రేమయు, శాశ్వతమైన ఒక సంతోషము మీ హృదయంలో ఎప్పుడు నిలిచి ఉండును. ఆ రీతిగానే ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ విషయమై మేము అభ్యంతర పడకుండా ప్రభువా, ఎట్టి పరిస్థితిలో కూడా తండ్రి మేము మీ అందు భయభక్తి కలిగి జీవించి, మీ అందు ప్రభువా మేము ప్రేమతో జీవించి, మీ వాక్యానుసారంగా మేము జీవించి ప్రభువా నీ యందు భయభక్తి కలిగి జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నాం ప్రభువా. మమ్మను, మా కుటుంబాలను తండ్రి, మాకు తెలిసిన వారిని, మా సంఘాలను తండ్రి, మమ్మల్ని వెతుక్కొని వస్తున్న వారిని ప్రభువా తండ్రి, మా మీటింగ్స్కి వస్తున్న వారిని తండ్రి, వారందరినీ కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చేతికి వారిని అప్పగిస్తున్నాం. నన్నును తండ్రి చేరి వస్తున్న ఒక్కొక్కరిని కూడా ప్రభువా దీవించమని తండ్రి, ఈ వాక్యంను వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.